ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి మీ మనసులో ఉన్న వ్యక్తి, అది మీ పార్ట్నర్ అవనివ్వండి లేదా ఫ్రెండ్ అవనివ్వండి, ఎవరైనా అవ్వచ్చు. సో మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మోసం చేశారా లేదా సాక్రిఫైస్ చేశారా, మిమ్మల్ని మీ లవ్ని సాక్రిఫైస్ చేశారా అనేది దీని గురించి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. అంటే మీ పార్ట్నరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, అలాగే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. తను మీ లైఫ్ మిమ్మల్ని మోసం చేసే కావాలనే వచ్చి మీ లైఫ్లో వచ్చి మోసం చేసి మీ లైఫ్లోకి వెళ్ళిపోయారా, లేకపోతే వాళ్ళ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి తన లవ్ని సాక్రిఫైస్ చేసి మీకు దూరంగా ఉన్నారా అనేది చూద్దాము. దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆరా స్కానింగ్కి సంబంధించింది కానీ, గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అలాగే యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి. అండ్ ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే హెల్త్ పరంగా కానీ ఏదైనా ఒక 1 క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది చూడబడదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మోసం చేశారా, లేదా థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం. సో చూద్దాము. ఫస్ట్ అసలు మీ పార్ట్నరు మీ లవ్ని మీకు దూరంగా ఉండడానికి రీజను థర్డ్ పార్టీని. ఆ థర్డ్ పార్టీ ఎవరై అవ్వచ్చు, మీ పార్ట్నర్, ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. చూద్దాము. షఫలింగ్ చేసేటప్పుడు మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని తలుచుకోండి. సర్నేమ్స్ ఉంటే సర్నేమ్స్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ మనం తీయట్లేదు ఇక్కడ. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది 60 to 70% అనేది యాక్యురేట్ అయితే మీకు సంబంధించిన రీడింగ్ అనేది ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినవి అనుకోండి, క్లెయిమ్ చేసుకోండి. చూద్దాము. మీ పార్ట్నరు థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మోసం చేశారా, లేదా థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారా? ఇంపేషన్స్, డిస్పాచర్, డిపార్చర్, డిపెండెన్స్, జడ్జిమెంట్, opposition, heartbeat, fake, acceptance, crossroads, apology, expectations, foundation, wish, attraction, travel, fragile, warning. సో
చూద్దాము. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మోసం చేశారా? లేకుంటే మిమ్మల్ని సాక్రిఫై చేశారా? థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని మోసం చేశారా, సాక్రిఫై చేశారా అంటే మిమ్మల్ని సాక్రిఫై చేశారండి, మోసం చేయలేదు. కానీ మీరు మోసం చేశారేమో, థర్డ్ పార్టీ కోసం నన్ను మోసం చేశారేమో అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. కానీ థర్డ్ పార్టీ కోసము వీళ్ళు సాక్రిఫై మాత్రమే చేశారు. వాళ్ళు క్రాస్ రోడ్లో ఉన్నారు, ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి ఇటు మీరా అటు థర్డ్ పార్టీకి ఇచ్చిన మాట అనేది ఎటు తేల్చుకోని సిచ్యువేషన్లో ఉండి మాత్రమే మీరు అట్లీస్ట్ అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నారు. అంతే తప్ప వాళ్ళు చూపించిన ఫేక్ లవ్ కాదు. మీరు అనుకున్నట్లు వాళ్ళు మిమ్మల్ని ఫేక్ లవ్ చూపించారని వాళ్ళు చేంజ్ అయిపోయారు. వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా ఒకప్పుడు నేను మాట్లాడకపోతే ఉండలేనన్న వాళ్ళని నన్ను ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు, మరి ఫేక్ లవ్వే కదా అని మీరు ఫీల్ అవుతున్నారు. కాదు, ఎందుకంటే వాళ్ళకి మీతో ఉన్నంత హ్యాపీనెస్, మీతో ఉన్నంత ప్రేమ అనేది ఎవరు ఇవ్వలేదు, ఎవరి దగ్గర కూడా దొరకలేదు వాళ్ళకి. మీరంటే వాళ్ళకి అంత ఇష్టం కూడా ఉంది, మొత్తం లైఫ్ లాంగ్ ఉండాలన్న ఉద్దేశం వాళ్ళకే ఉంది. ఈ జర్నీ అనేది ఇప్పుడు ఎండ్ అయిపోయింది అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీతో లాంగ్ టర్మ్గా మ్యారేజ్ చేసుకుని కమిట్మెంట్ ఇచ్చి, ఒకవేళ మ్యారేజ్ చేసుకునే అవకాశం లేకపోయినా కూడా మీతో లాంగ్ టర్మ్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మిమ్మల్ని వదిలిపెట్టకూడదు, మీ చేయి పట్టుకున్న చేయి అనేది వదిలిపెట్టకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో అట్లీస్ట్ మీరైనా కొంచెం అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంతో మాత్రమే మీకు దూరంగా ఉన్నారు. అంతేకాని వాళ్ళు ఫేక్ లవ్ చేయడము, ఫేక్ ప్రామిసెస్ చేయడము ఇలాంటివి అయితే చేయలేదు. అపాలజీ, గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ అవుట్ ఇట్. మీకు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సారీ అడగాలని అనుకున్నారు. అట్లీస్ట్ మీకు వాళ్ళ సిచ్యువేషన్ అయినా మీకు చెప్పుకోవాలి, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని చెప్పుకొని ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారో చెప్పాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది. కానీ చెప్పలేని సిచ్యువేషన్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే చెప్తే మీరు ఎలా తీసుకుంటారు? ఎందుకంటే మీరు వాళ్ళకి చాలా ఎడిక్ట్ అయిపోయారు. ఐఎమ్ ఎడిక్టెడ్ టు కాంట్ స్టాప్ మిస్సింగ్ యూ అండ్ లవింగ్ యూ. మీరు కాసేపు మాట్లాడకపోతేనే వాళ్ళు మీరుతో కాసేపు మాట్లాడకపోతేనే మీరు తట్టుకోలేరు. అలా ఎంత ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళని నేను నీకు దూరంగా ఉంటాను సంథింగ్ నేను చెప్తే మీరు అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఇంకా వాళ్ళని ఎక్కడ తప్పు పడతారో, లేకపోతే మీరేమన్నా చేసుకుంటారేమో దానివల్ల పెద్ద ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతోనూ వాళ్ళు ఆలోచించుకున్నారు. కానీ వాళ్ళకి మనసులో అనిపిస్తూ ఉంది, తప్పు చేశాను మీ విషయంలో, మీకు సారీ చెప్పాలి, మళ్ళీ మీకు సారీ చెప్పి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇక్కడ సిచ్యువేషన్ ఏందనేది చెప్పాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది. బట్ మీరు వాళ్ళకి ఎంతగా ఎడిక్ట్ అయ్యారంటే వాళ్ళు కాసేపు మాట్లాడకపోయినా, కాల్ లిఫ్ట్ చేయకపోయినా గొడవ పడిపోయి ఏడ్చేసి ఇలా చేసేవాళ్ళు మీరు. అలాంటి వాళ్ళని ఇప్పుడు నేను కొన్ని రోజులు దూరంగా ఉంటాను, లేకపోతే ఇక్కడ నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్తే మీరు అర్థం చేసుకోవడమేమో, కానీ మీరు దాన్ని రాంగ్గా తీసుకోవడము, లేకపోతే మీ ఎమోషన్స్ ఎక్కువైపోయి మీరు హర్ట్ అవుతారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉన్నారు. దానివల్ల మీకు చాలామంది చెప్పకుండానే వెళ్ళిపోవడానికి అండ్ థర్డ్ పార్టీ వల్ల వెళ్ళిపోవడానికి రీజన్ అయితే అదే. అట్రాక్షన్, ఐఎమ్ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. మీరు స్టార్టింగ్లో వాళ్ళు సీరియస్గా లేరు అని మీరు అనుకున్నారు. ఏదో వాళ్ళు చెప్పడం కూడా నువ్వంటే ఇష్టం, చూడడానికి బాగుంటావను ఇట్లా చెప్పి ఫ్లర్టింగ్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు. అందుకే మళ్ళీ వెళ్ళిపోయారన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు. స్టార్టింగ్లో ఫ్లర్టింగ్ చేసినా అది సీరియస్ రిలేషన్షిప్లోకే వెళ్ళింది. అది మీతో ఉన్న రిలేషన్ అనేది అండ్ మీతో చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఉన్న కొన్ని రోజులైనా కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళకి మీ థాట్సే అండ్ మీ నుండి వచ్చిన మెసేజ్ కానీ కాల్ కానీ వాళ్ళని ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫేస్ మీద స్మైల్ అనేది తీసుకొస్తుంది. సో అన్నీ మర్చిపోతారు మీ దగ్గర ఉంటే. వాళ్ళకి ఇవి గుర్తురావు, అంత ఇష్టం మీరంటే కూడా. కానీ
కొన్ని సిచ్యువేషన్ ఏంటంటే మనకు ఎక్స్పెక్ట్ చేయకుండానే ఉంటాయి. మీరు వాళ్ళని తప్పు పడుతూ ఉంటారు. ఎందుకు నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అంటే మీకు ప్రేమ ఉంది. మీ ప్రేమ ఏంటంటే ఎక్కడ మీరు వాళ్ళని మిస్ అవుతారో అన్న విధంగా ఉండడం వల్ల వాళ్ళని ఎప్పుడూ కూడా మాట్లాడకపోయినా ఇచ్చిపోయినా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుందల్లా ప్రేమ మాత్రం టైము ప్రేమ ఇది ఇవ్వడం కోసం మీరు మాట్లాడుతున్నారు. గొడవ పడినా ఏం చేసినా కూడా దీనికోసమే. నాకు టైం ఇవ్వచ్చు కదా! ఎందుకు నేనంటే ఇష్టం లేదా? మరెందుకు టైం ఇవ్వట్లేదు? నాకెందుకు కేరింగ్ చూపించట్లేదు? నాకెందుకు ప్రేమ చూపించట్లేదని మీరు అడిగేది కూడా అదే. కొంచెం ప్రేమ కోసమే మీరు కోరుకుంటా ఉన్నారు. సో, కానీ ఏందంటే వాళ్ళకి కూడా ఎలాంటి సిట్యుయేషన్‌లో అయిపోయారంటే థర్డ్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేక, ఇటు మీ దగ్గరికి రాలేక, అటు థర్డ్ పార్టీకి ఇచ్చిన మాటకి ఉండలేక డైలమాలో ఉండిపోయారు. ఎటు చూజ్ జేసుకోవాలా అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉండి, అట్‌లీస్ట్ మీరు ఈరోజు కాకపోయినా రేపైనా మీరు మీ లైఫ్‌లో అర్థం చేసుకుంటారు. మళ్ళీ వచ్చి మీకు ఎక్స్‌ప్లనేషన్ చెప్పే ఛాన్స్ అనేది వస్తుంది. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశం. ఒకవేళ చెప్పారనుకోండి వెళ్ళిపోతున్నందుకు మళ్ళీ మీరేమైనా సూసైడ్ లాంటివి, ఇలాంటివి ఏమైనా చేసుకుంటారేమో, హర్ట్ అవుతారేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా ఉన్నారు. రీజన్ అనేది చెప్పకుండా వెళ్ళిపోవడానికి కూడా రీజన్ అదే. సో యాక్సెప్టెన్స్ ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లాస్ యువర్ మై వరల్డ్. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టము. మీకు కూడా మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం. మీ పార్ట్నర్ విషయంలో మేబీ కొంతమందిలో ఏంటంటే ఆల్రెడీ కొంతమంది మ్యారీడ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు. వాళ్ళ విషయాలన్నీ కూడా తెలుసుకుని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళకి నచ్చకపోయినా కూడా వాటన్నిటిని కూడా వాళ్ళ మిస్టేక్స్ని కూడా మీ పార్ట్నర్ మిస్టేక్స్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు. అండ్ మీకేంటంటే వాళ్ళే ప్రపంచము. ఇంక వాళ్ళ తప్ప మీకు వేరే ప్రపంచమే లేదు. అలా ఇప్పుడు వెళ్ళిపోయి కూడా కొన్ని రోజులు అవుతుంది. వాళ్ళంతట వాళ్ళే మీకు దూరంగా ఉన్నారు. బ్లాక్ చేసుకోవడము, కొంతమందిలో అసలు రీజన్ ఏం చెప్పకుండానే వెళ్ళిపోవడము, లేతే ఏదో ఒకటి చిన్న రీజన్ చెప్పేసి దూరంగా పెట్టడము, ఇలాంటివన్నీ జరగడం వల్ల, లేతే కమిట్మెంట్ అడగడం వల్ల కూడా దూరంగా వెళ్ళడము, లేతే కమిట్మెంట్ అడిగితే ఎక్కడ మళ్ళీ కమిట్మెంట్ ఇవ్వాల్సొస్తదనో, లేకుంటే వాళ్ళు అడిగే క్వెషన్స్ వాళ్ళ దగ్గర మీరు అడిగే క్వెషన్స్ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోవడం వలన వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది. ఐ యామ్ లీవింగ్ యూ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. మీ నుండి వెళ్ళిపోయారనమాట. ఎందుకు వెళ్ళిపోయారంటే పర్టికులర్గా ఏదైనా చెప్పొచ్చు కదా, చెప్పి ప్రాబ్లం ఏదైనా చెప్పొచ్చు కదా అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ చెప్పడం వల్ల వాళ్ళకన్నా ఎక్కువ మీరే ఫీల్ అవుతారు. మీరే ఏమైనా చేసుకుంటారేమో, హర్ట్ అవుతారేమో, మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు. మీకు వాళ్ళంటే అంత ఇష్టం, అంత కేరింగ్, అంత లవ్, అంత ప్రేమ ఉంది మీకు వాళ్ళ మీద. సో దాన్ని ఉద్దేశించి వాళ్ళు దూరంగా ఉన్నారనమాట. అండ్ మీరు ఏం చేస్తున్నారంటే వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తారేమో, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మళ్ళీ మన లైఫ్లోకి వచ్చేస్తారేమో, వస్తే బాగుండు, ముందులాగా మేమిద్దరం హ్యాపీగా ఉంటామా అని ఏంజల్స్ని ప్రే చేస్తున్నారు, డివైన్ని ప్రే చేస్తున్నారు, యూనివర్స్ని ప్రే చేస్తున్నారు, ఏంజల్స్ని ప్రే చేస్తున్నారు, ఇక్కడ ఎలా మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఎలా ఒక దారి దొరుకుతుందా మళ్ళీ మేమిద్దరం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ ఇద్దరు ఇంత ప్రేమగా ఉండి ఇంత మంచిగా ఉన్న మీ రిలేషన్ అనేది ఈ రోజు ఇలా అవుతుందని చెప్పి మీరు అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అండ్ మీరంటే అంత ఇష్టం ఉన్న పర్సన్ ఈరోజు ఇలా ఎందుకు అయిపోయారు? అసలు కనీసం రీజన్ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? థర్డ్ పార్టీ కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేనే ఇంపార్టెంట్ అందరికన్నా అన్న వాళ్ళు ఈరోజు థర్డ్ పార్టీనే ఇంపార్టెంట్ అని ఎందుకు అనుకున్నారు? అసలు వాళ్ళు ఫేకా, రియలా, ఇలా కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయారు మీరు. అటు పోనీ మోసం చేశారనుకుని బయటకొచ్చేద్దామన్నా రాలేకపోతున్నారు. లేదు తన కోసం వెయిట్ చేద్దామన్నా వెయిట్ చేయలేకపోతున్నారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు మీరు కూడా. ఇంపేషెన్స్ చాలా రోజుల నుంచి మేబీ ఈ ఎనర్జీస్ ఎవరైతే కనెక్ట్ అయినాయో వాళ్ళకి కొంచెము చాలా రోజుల నుంచి కొన్ని మంత్స్ అండ్ కొంతమందికి ఇయర్స్ కూడా పట్టింది. 1 ఇయర్ పైనే కూడా పట్టింది ఈ డిస్టెన్స్ అనేది. బ్రేకప్ అయిపోయి వెళ్ళిపోయి మీరైతే పాస్ట్‌లో జరిగినవన్నీ కూడా
మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుని ఎప్పుడొస్తారా, పాస్ట్‌లో జరిగిన చాటింగ్ కానివ్వండి, ఫోటోస్ కానీ అన్నీ చూసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు నా లైఫ్‌లోకొస్తావు? ఎందుకు ఇలా చేసావు? మీరు వెతుకుతున్నారు వాళ్ళని మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి మీ సైడ్ నుంచి అన్ని రకాలుగా ప్రయత్నాలనేవి చేస్తాం. కొంతమంది బ్లాక్ చేసుకొని తీయకపోవడము, కొంతమంది కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడము, కొంతమంది వేరే నంబర్స్ చేంజ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. సో, మీరేమనుకుంటున్నారంటే, అంటే మీరు స్టార్టింగ్‌లో ఏదైతే మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ అంటే మీ లవ్ కూడా చాలా మందిలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగే అయ్యిందనమాట. ఫస్ట్ సారి చూడగానే ప్రపోజ్ చేయడము, వెంటనే ఒప్పుకోవడము ఇలా జరిగిందనమాట. అంటే మీ పార్ట్నరే ప్రపోజ్ చేశారు మీకు. అండ్ యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్ అండ్ వెంటనే ఒప్పేసుకున్నారు. సో, దానివల్ల ఏందంటే మీకు కమిట్మెంట్ కూడా ప్రామిస్ చేశారనమాట. ఆ టైంలో నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటాను. నేను నీతో ఎప్పటికి వదిలి వెళ్ళిపోను. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఇలా కమిట్మెంట్ కూడా ఇచ్చారప్పుడు. ఇచ్చారు కానీ ఏం చేద్దాం? డెస్టినీ మరి మనకు తగ్గట్టుగా అన్నీ మనకు నచ్చినట్టే ఉంటే మరి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు పైన కూర్చొని? బ్రహ్మదేవుడు పని ఉండదు కదా! మనం అంత పని మనమే చేసుకుని మన డెస్టినీ మనమే మార్చేసుకుంటే బ్రహ్మదేవుడికి ఇంకేం పని లేక సైలెంట్గా కూర్చోవాల్సి వస్తుంది కదా! సో అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మమ్మల్ని మర్చిపోతున్నారు కాబట్టి వీళ్ళకి ప్రాబ్లమ్స్ పెట్టాలి. పెడితేనే వీళ్ళకి గుర్తొస్తాం మనం అన్న విధంగా మన డెస్టినీ అనేది మారుస్తూ ఉంటాడు. సో కొన్ని పెయిన్ఫుల్గా ఉన్నా కూడా కొన్ని యాక్సెప్ట్ చేయాలి అంతే మరి. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ అని మీ పాటలో ఎలా చెప్పారంటే, మీరు లేకపోతే తను బతకలేను, మీరు లేకపోతే తను ఉండలేరు, మీతో మాట్లాడకపోతే ఉండలేను, మీతో మాట్లాడకపోయినా, మీతో కలవకపోయినా, మీరు మాట్లాడకపోయినా, మిమ్మల్ని చూడకపోయినా, అట్లీస్ట్ ఫోన్లో చూడకపోయినా ఉండలేని సిచ్యువేషన్లో ఉన్నారు అప్పుడు. కానీ ఇప్పుడు తనంతట తనే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు కావాలని ఇష్టంగా అయితే వెళ్ళలేదు. ఈ థర్డ్ పార్టీకి సంబంధించిన స్ట్రక్ అయిపోయి మాత్రమే వెళ్ళారు. మళ్ళీ మీరు వెయిట్ చేస్తున్నారు. మీ ఇద్దరికి చాలా అంటే ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలని ఉంది. మేబీ పాస్ట్‌లో మీ ఇద్దరు కలిపి లాంగ్ డ్రైవ్ లాంటివి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ లాంటివి ఇట్లాంటివన్నీ చేశారు. సో, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఆ టైంలో. సో, మీకు అదే ఒక బెస్ట్ మూమెంట్ అనమాట. మీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేసిన ఒక మూమెంట్ ఏదైతే ఉందో అదే బెస్ట్ మూమెంట్ మీ ఇద్దరి లైఫ్‌లో. సో, మళ్ళీ రావాలి, మళ్ళీ అలా వెళ్ళాలి, మళ్ళీ అదొక మెమరీ లాగా ఉండాలి అని చెప్పి మీరు ప్రే చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తారా అని కూడా వెయిట్ చేస్తున్నారు. ఫ్యామిలీ, ఐ యామ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీ, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి థర్డ్ పార్టీ అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు. ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ వల్లే మీకు దూరంగా ఉన్నారు. దానిని మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు అర్థం చేసుకునే మెంటాలిటీ ఉంది కాబట్టి మీరు యాక్సెప్ట్ చేస్తారన్న ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళిపోయారు. మేబీ కొంతమందిలో చెప్పకుండా వెళ్ళిపోయినా, బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయినా, రీజన్ అంతగా చెప్పకపోయినా, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియకపోయినా, రీజన్ అయితే అదే వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వల్లనే మాత్రమే వాళ్ళు వెళ్ళిపోయారు. యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. సో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే వాళ్ళు మిమ్మల్ని కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళే మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇష్యూస్ జరగలేదు. ఎలాంటి గొడవలు జరగలేదు. ఒక మంచి బాండింగు, ఒకరంటే ఒకరు ప్రేమతో ఉన్న ఇది సడన్‌గా ఏమైందంటే దూరం ఏర్పడిపోయింది. ఆ దూరం అనేది కూడా కలవలేని విధంగా అయిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియని సిచ్యువేషన్‌లో మీరు ఉండిపోయారు. మీ పార్ట్నర్ కూడా ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్‌లోనే నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోయారు. ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూ ఓన్లీ. అండ్ మీరు తప్ప వాళ్ళ లైఫ్లో వాళ్ళని మంచిగా చూసుకునేవాళ్ళు, వాళ్ళని బాగా చూసుకునేవాళ్ళు, వాళ్ళ ప్రేమగా చూసుకునేవాళ్ళు, ఒక మదర్ లాగా చూసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ వాళ్ళ లైఫ్లో ఎవ్వరూ లేరు. మీరు మాత్రమే. మీకు సంబంధించిన మెమరీస్ అనేవి వాళ్ళకి ఎప్పటికీ వదలడం లేదు. సో, ఇదనమాట పేషెన్స్. మీరు వెయిట్ చేసినప్పుడు మీకు చాలా పేషెన్స్ ఎక్కువ. మ్యాక్సిమం మెంబర్స్ ఏంటంటే 1 ఇయర్ పైనే పట్టిందనమాట.
సో మ్యాక్సిమం మెంబర్స్లో ఏంటంటే చాలా పేషెన్స్ ఉంది. నియర్లీ 1 ఇయర్ నుంచి కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే కొంచెం ఎక్కువ టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని, మళ్ళీ మీతో మంచిగా ఉండాలని. అసలు రీజన్ ఏంటో చెప్పాలి, అసలు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా, అర్థం చేసుకుంటాను కదా అన్న విధంగా మీరున్నారు. కానీ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళకి చాలా ఎడిక్ట్ అయిపోయారు, మళ్ళీ ఏదైనా చెప్పడం వల్ల మీరు ఎక్కడ హర్ట్ అయిపోతారో, మళ్ళీ బాధపడిపోయి ఎలాంటి రాంగ్ డెసిషన్ తీసుకుంటారేమో, అనవసరంగా మిమ్మల్ని లూజ్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు అన్న విధంగా వాళ్ళు ఆలోచించారు. చూద్దాము. సో థర్డ్ పార్టీ వలన వెళ్ళిపోయారు. సో సాక్రిఫై మాత్రమే చేశారండి, మోసం చేసి అయితే వెళ్ళలేదు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో థర్డ్ పార్టీ కోసము మీ లైఫ్ని అండ్ వాళ్ళ లైఫ్ని, లవ్ లైఫ్ని, ముఖ్యంగా మీ ఇద్దరి లవ్ లైఫ్ని సాక్రిఫై చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా వాళ్ళు మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళారు. Magician, Page of Wands, 3 of Wands, the Hierophant, the Moon, 4 of Wands, 10 of Swords, 6 of Pentacles, the High Priestess, 10 of Cups, 7 of Swords, Five of Cups, the Hermit, 9 of Pentacles, 6 of Cups, 7 of Pentacles, 2 of Pentacles, the World. సో మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వల్ల మాత్రమే వెళ్ళిపోయారు. వీళ్ళు ఎలాంటి అంటే ఎవరో వీళ్ళని బాగా గైడ్ చేయడము, రాంగ్గా డిసిషన్లు, అంటే మేబీ మీరు థర్డ్ పార్టీ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే థర్డ్ పార్టీ అంటే మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ అంటే కొంచెం మ్యారీడ్ అయిన ఉమెన్స్, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా అయి ఉన్నారు. సో దానివల్ల అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టి హర్ట్ చేసి వెళ్ళిపోవడం కన్నా, మీకు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే మిమ్మల్ని వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళడానికి రీజన్ కూడా ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే, దానివల్ల మాత్రమే వెళ్ళిపోయారు. కానీ మీరేమనుకుంటున్నారంటే మోసం చేసి వెళ్ళిపోయారు, నన్ను నా గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయారు. ముందు అంత ప్రేమ ఉంది, నేనంటే ఇష్టము, ప్రేమ ఇవన్నీ చెప్పిన వాళ్ళు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాలి, నన్ను మోసం చేశారు అన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు. కానీ వాళ్ళు మోసం అయితే చేయలేదు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోవడం వల్ల మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు. అండ్ వాళ్ళ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉండడం వల్ల మాత్రమే అట్లీస్ట్ మీరు కొంత అర్థం చేసుకుంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి థర్డ్ పార్టీ వల్ల కొంచెము ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా క్లియర్ అయినాక మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు చెప్పాలి, తనకి మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అన్న ఉద్దేశం ఉంది. కానీ ప్రజెంట్ ఎందుకు రావట్లేదంటే ప్రజెంట్ మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో. ఒకవేళ ఎందుకు మళ్ళీ మీరు ప్రశాంతంగా మీ లైఫ్లో ఉన్నప్పుడు ఫస్ట్లో అట్టింగ్లో ఎడిక్ట్ అయిపోయారు, మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ మీ లైఫ్లో నుంచి మళ్ళీ ఎందుకు వెళ్ళి డిస్టర్బ్ చేసి అనవసరంగా మీ లైఫ్ని కూడా మళ్ళీ ఇచ్చేస్తున్నారు. మీరు సంతోషంగా హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారేమో, మ్యారేజ్ చేసుకుని మీ లైఫ్ చూసుకున్నారేమో, ఎందుకు నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు, అనవసరంగా మళ్ళీ వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసి మళ్ళీ ఇచ్చేయడం ఎందుకు, హ్యాపీగా ఉన్నారేమో ఇప్పుడు నేను మూవ్ ఆన్ అయిపోవడం వల్ల, మర్చిపోవడం వల్ల హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోయి వేరే రిలేషన్లోకి వెళ్ళారేమో, ఇలా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మళ్ళీ వేరే రిలేషన్లోకి వెళ్ళారేమో నేను ఆలోచిస్తున్నాను. అంటే మీ ఇద్దరు రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ కూడా ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంతోనే మీ రిలేషన్లోకి వచ్చారు తప్ప
అంటే ఫోర్స్‌బుల్‌గా రావడం కానీ, ఒకళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి ఇంకోళ్ళు బలవంతంగా బతిమిలాడుకుని మాట్లాడడం కానీ, బతిమిలాడుకోవడం వల్ల వాళ్ళ రిలేషన్‌లోకి రావడం కానీ, ఇలా జరగలేదనమాట. ఇష్టంతో, ప్రేమతో మాత్రమే ఒకరంటే ఒకరి అండర్‌స్టాండింగ్‌తో మాత్రమే మీ ఇద్దరు మీ లైఫ్‌లో నుంచి బయటకు వచ్చారు. అలా వచ్చారనమాట. సో, మీ పార్ట్నర్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉండడం ఒకటి. మళ్ళీ వాళ్ళు వేరే ఏదో ఇష్యూస్ చేస్తా ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారా అంటే ప్రెజెంట్ వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళకన్నీ ఎక్కువగా ఉండడం వలన ప్రెజెంట్ అయితే వాళ్ళకి రావాలని ఉంది. కానీ వస్తే మళ్ళీ మీ దగ్గర ప్రాబ్లమ్ అవుతుంది. అటు థర్డ్ పార్టీ వలన ప్రాబ్లమ్ అవుతుంది. సాక్రిఫైస్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేని సిట్యుయేషన్ అయిపోయింది. ఎటు వెళ్ళలేని సిట్యుయేషన్ అయిపోయింది. బ్యాలెన్స్ చేసుకోలేకే మీ లైఫ్‌లో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. ప్రెజెంట్ అయితే ఎనర్జీస్‌ని బట్టి వాళ్ళు ఒకప్పుడు మీరే ప్రపంచము, మీకు వాళ్ళే ప్రపంచము అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏ రిలేషన్ వద్దు, దూరంగా ఉందాము, అట్లీస్ట్ మీరైనా హ్యాపీగా ఉందాం, లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతారు మీరు అన్న ఉద్దేశంతో వాళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చారు. సో, మెయిన్ అయితే మీరు అనుకుంటున్నట్టుగా మోసం చేయడానికైతే మీ లైఫ్‌లోకి రాలేదు. ఎందుకంటే సాక్రిఫైస్ చేసే సాక్రిఫైస్ చేసి మాత్రమే వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారు. ఇవి కొంతమందిలో ఫ్యామిలీలో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల, కొంతమందిలలో జాబ్ పరంగా ఫ్యామిలీకి కెరీర్ ఇంపార్టెంట్ అని చెప్పి సెటిల్ అవ్వాలని చెప్పి, ఈ లవ్ లైఫ్‌ని దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక అలా కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే ఇప్పుడు మెయిన్ టార్గెట్ వచ్చేసి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ 90% ఫ్యామిలీ మెంబర్సే చూపిస్తుంది. ఒక్కొక్క 10% మాత్రమే థర్డ్ పార్టీ అంటే ఆపోజిట్ జెండర్ అయితే ఉన్నారు. సో, వాళ్ళ కోసం అయితే సాక్రిఫైస్ చేశారన్న ఉద్దేశంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత ఇంపార్టెంటో వాళ్ళ కెరియర్, లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా! అలాగే వాళ్ళకి ఇచ్చిన ఏదైనా మాట ఇచ్చుంటే అది కూడా ఇంపార్టెంటే కదా! సో, దానివల్ల వాళ్ళు థర్డ్ పార్టీకి ఇచ్చిన మాట వల్ల మాత్రమే మీకు దూరంగా ఉండడం జరిగింది. అంతేగాని మీరంటే ఇష్టం లేదనో, మిమ్మల్ని మోసం చేయడానికనో, ఇంకేదేదో అని చెప్పైతే లేదు. వాళ్ళకి ఫ్రీడమ్ అనేది లేదు. ఎటు కదలలేని సిట్యుయేషన్‌లో అవ్వడం వల్ల వాళ్ళకున్న ఫ్రీడమ్ అంతా కూడా థర్డ్ పార్టీ గ్రిప్‌లో ఉండడం వల్ల థర్డ్ పార్టీకి ఇచ్చిన మాటకి మాత్రమే వాళ్ళు కట్టుబడి మీ నుంచి దూరంగా ఉన్నారు. అండ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. హ్యాపీగా మేము మళ్ళీ ఇద్దరం మళ్ళీ కలిసి ఉండాలి. ముందు ఎంతెంత హ్యాపీగా ఉన్నామో అని వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ప్రెజెంట్ అయితే ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఆ థర్డ్ పార్టీకి సంబంధించిన సిట్యుయేషన్ మీ గురించి వాళ్ళేందంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మీ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళైతే ప్రెజెంట్ ఉన్నారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో అయితే ఉంది ప్రెజెంట్ అయితే మీరు, మీ పార్ట్నర్ అనేవాళ్ళు. సో, ఇదనమాట. చూద్దాము బాబా గైడెన్స్ కూడా చూద్దాము. బాబా మీకేం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాము. దివ్య ఏకత్వము పరమాత్మ ఒక్కడే. ఆయనను చేరుకునే మార్గములు ఎన్ని ఉన్నా వాటిలో మనమందరము పరస్పర సంబంధీకులము. అంటే మన లైఫ్‌లో ఎవ్వరొచ్చినా కూడా అది ఏదో ఒక లైఫ్ పర్పస్‌తోనే వస్తారు. పాస్ట్ లైఫ్‌లో పర్పస్ వలనైనా వాళ్ళు వస్తారు. ఎందుకంటే పాస్ట్ లైఫ్‌లో ఉన్న బ్యాగేజ్‌ని తీర్చడానికైనా వస్తారు. లేతే డెస్టినీలో ఉండడం వల్లైనా వస్తారు. సో, మన లైఫ్‌లో ఎవరొచ్చినా కూడా మనకంటూ వాళ్ళ రావడానికి రీజన్ అనేది ఉంది. ఒకవేళ పాస్ట్ లైఫ్‌లో జరిగిన బ్యాగేజెస్‌ని, కర్మని క్లియర్ చేయడానికి వస్తే వాళ్ళకి ఆ లైఫ్ ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు. సో, కొన్ని రోజులు మాత్రమే ఉంటది. కానీ ఆ కొన్ని రోజుల మెమరీస్ అనేవి లైఫ్ లాంగ్ మనల్ని పెయిన్‌ఫుల్‌గా ఉంచుతాయి. సో, పార్ట్నర్ గూడా మీ లైఫ్‌లో రావడానికి రీజన్ అదే. సో, మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నారు మీ బాబా. నేర్చుకునము జీవితం ఒక పాఠశాల. నేర్చుకుని గగనాంతరాలకి ఎదగండి. సో, ఏదైతే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇలా అయ్యిందో దాన్ని బట్టి మీరు ఎంతో కొంత నేర్చుకోవాలి. లైఫ్ లెసన్ అనేది నేర్చుకోవాలి. అంతేగాని ఈరోజు జరిగిందే మళ్ళీ రేపు రిపీట్ చేసుకోవడం మళ్ళీ అట్లా కాకుండా. సో, మీ పార్ట్నర్ ఎందుకు మీ లైఫ్‌లోంచి వెళ్ళిపోయారనేది యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన లైఫ్ లెసన్ అనేది మీరు నేర్చుకోమని చెప్తున్నారు. మీరు త్వరలో పుష్కలంగా బహుమానము అందుకుంటారు.
తొందరలోనే మీ పార్ట్నర్ మళ్ళీ మీకు ఏదొక మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్ అనేది అవ్వడము, తన ప్రాబ్లం ఏందనేది చెప్పడము, ఇవన్నీ కూడా చెప్తారని చెప్తున్నారు. మీ కష్టాలు బాధలను గురించి తక్కువ మాట్లాడండి, మీ చైతన్యంలో వడిస్తాను. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే వాటికి సంబంధించిన బ్యాగేజ్ అంత ఎక్కువ అయిపోతాయి. సో అందుకనే ఎప్పుడు కూడా మాట్లాడనంత మాత్రమే మాట్లాడాలి. 24 గంటలు నా లైఫ్ ఇంతే, ముందట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా ఉంది, ఎందుకు ఇలా అవుతుందని చెప్పి మిమ్మల్ని మీరు నెగిటివ్గా అఫర్మేషన్ ఇచ్చుకున్నారనుకోండి, నా కర్మ ఇంతే అని, అవే వస్తాయి మీకు. అవే మీరు పాజిటివ్గా ఆలోచించడం లేదు. నా లవ్ మీద నాకు నమ్మకం ఉంది, ఎందుకు నేను నా పార్ట్నర్ని బ్లేమ్ చేయడము, మా పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తారు, ఎందుకంటే నాకు నా పార్ట్నర్ మీద అంత నమ్మకం ఉంది, మా ప్రేమ మీద ఉంది, మళ్ళీ తిరిగి వస్తారన్న నమ్మకం నాకు ఉంది అని మీరు అనుకున్నట్టయితే కనుక తప్పకుండా పాజిటివ్ అఫర్మేషన్స్ పాజిటివ్గా వస్తాయి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అనేది. ఎవరికి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయినాయో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.